నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న ఒక దొంగను ఎట్టకేలకు క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సామర్లకోట క్రైమ్ సిఐ అంకబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి చోరీ ఘటన వివరాలను తెలిపారు. మండపేట సమీపంలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన బండారు మధుబాబు అనే ఒక యువకుడు గత కొన్ని రోజులుగా కిర్లంపూడి, గండేపల్లి, సామర్లకోట, రాజానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. కిర్లంపూడి సమీపంలో ముద్దాయి మధుబాబు పట్టుబడినట్లు డీఎస్పీ లతాకుమారి తెలిపారు. క్రైమ్ సిఐ అంకబాబు, జగ్గంపేట సిఐ లక్ష్మణ్ రావు, కిర్లంపూడి ఎస్ఐ ఎస్కే జబీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకొని అతని నుండి 15 కేసులకు సంబంధించిన 15 మోటార్ సైకిల్, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాలైనటువంటి సతీష్ కుమార్ ఎస్పీ సార్ తల ఆధ్వర్యంలో మా సిసిఎస్ టీము, మా జగ్గంపేట సర్కిల్ టీము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి ఈ యొక్క బైక్స్ సంబంధించి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి తాపేశ్వరం విలేజ్ చెందినటువంటి బండారు మధుబాబు, వయసు 26 సంవత్సరాలు. ఇతని నుంచి సుమారు 15 కేసుల్లో 15 బైకుల్ని వర్త్ 1.6 lakhs 5.6 lakhs వర్త్ ఉన్నటువంటి బైకుల్ని మేము రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము ఈ కేసులకు సంబంధించి అత్యద్భుతంగా కృషి చేసినటువంటి మా సిసిఎస్ సిఐ గారు, అంకబాబు సిఐ గారు మరియు ఆయన యొక్క టీము, అదేవిధంగా మా జగ్గంపేట సర్కిల్ టీము కూడాను మా ఎస్పీ సారు అభినందించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 18వ డివిజన్లో పర్యటిస్తున్నాం. 18వ డివిజన్లో పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు మమ్మల్ని ఘనస్వాగతం పలికి ఇంటింటికి ఈరోజు ప్రచారానికి తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు ఇంత ఆదరణ చూడలేదండి. మా చిక్కల రామచంద్రరావు చెప్పిన తర్వాత ఆ రోజు ఎన్టీ రామారావు 1983లో పార్టీ పెట్టినప్పుడు ఎటువంటి ఆదరణ ఉందో అటువంటి ఆదరణ కనిపిస్తుంది ఈ రోజున. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి ఎంత వ్యతిరేకత చూపించారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా అంత వ్యతిరేకత చూపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఇప్పుడే చూస్తానండి ఎస్ఎల్ టీవీలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 20 వార్డులో తిరిగి ఆయన వాయిస్ ఇచ్చాడండి. చూస్తున్నాం. కొండబాబు ఇంటింటికి తిరగట్లేదు, మీటింగ్లు పెడుతున్నాడు, ఇంటింటికి తిరగట్లేదు, నేను ఇంటింటికి తిరుగుతున్నాను అంటున్నాడు ఆయన. ఉండండి, నేను నామినేషన్ వేయక ముందు నుంచి కూడా కొన్ని వార్డులు తిరుగుతున్నాను ఇంటింటికి. కొన్ని చోట్ల మీటింగ్లు ఎందుకు పెట్టవలసి వస్తుందంటే అది కూడా కారణం చెప్పాలి. మరి దూరంపూడి చంద్రశేఖర్ తెలిసిందో లేదో తెలియదు, ఎవరన్నా చెప్తున్నారో లేదో తెలియదు. కొన్ని వార్డులో చాలామంది జాయిన్ అవుతానని వస్తున్నారండి పార్టీలో. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడికి వెళ్లిన జ్యోతుల నెహ్రూ వారందరినీ ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, మీ అందరి చల్లని ఆశీస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, అక్కడ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడు? గొప్పగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయితే పాపం ఏం చేశాడని చెప్పడానికి ఏమీ లేదు. అతనికి సీట్ ఇవ్వలేదు, అతను కూడా మట్టుకెళ్ళండి. మరి గొప్పగా సంక్షేమం అని చెప్పుకునేటటువంటి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఏం సంక్షేమాన్ని ఇచ్చాడు అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. దేశ ప్రజల రక్షణ, భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆప్ నేతలు తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ జయా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందన్నారు. 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే,
అంతేకాదు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ కొంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే, సంవత్సరం పొడవుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద వండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అదే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకులు ఈయనేం తిరుగుతున్నా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు. కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి అదే కోవిడ్ చెందినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ ఏది 5,000 కిలోమీటర్లు 4,800 కిలోమీటర్లు నడిచిందంటే అది హిస్టారికల్. కానీ అందులో ఆయనకు తెలిసిన విషయాలు ఏంటంటే రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు, నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కలిశాడు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ దేశంలో అట్టడుగునున్నటువంటి పేద ప్రజానికి ఏ విధంగా న్యాయం చేయాలని. కులమైన అన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే. సార్వత్రిక ఎన్నికలకు రోజులు దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పెద్దాపురం మండలం పులిమేరు గోరింట గ్రామాల్లో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబులు ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామస్తులు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పులిమేరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మే 13 జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం గోరెంట్ల గ్రామంలో ప్రచారం జరుగుతూ ఉంది. మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డులో ఏ గడపకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా చేసినటువంటి సంక్షేమ పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఈరోజు మాకు మద్దతు ఇస్తూ ఈరోజు ప్రచారం అంతా కూడా మంచిగా జరుగుతూ ఉంది. మాకు నమ్మకం ఉంది, ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే కాకినాడ పార్లమెంట్ నుంచి చలమశెట్టి సునీల్ గారు కూడా ఈరోజు భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ఈరోజు నేను తెలుపుతా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విశ్వసనీయత. ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే అది చేస్తాడని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలుపరచని వ్యక్తి ఒక పక్క ఉంటే, ఈయన మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాను, భగవద్గీతగా భావించి ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా బడుగు బలహీన వర్గాలు మరియు అక్కా చెల్లెమ్మలు, అలాగే విద్యకి, అలాగే రైతులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టో కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేనిఫెస్టో చేసి. అలాగే ఈరోజు మరలా మోసం చేయడానికి, ప్రజలందరినీ మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఒక మేనిఫెస్టో ఉమ్మడి కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు మేము అమలుపరచలేం, అందులో మేము భాగంగా ఉండలేమని చెప్పి ఆ మేనిఫెస్టో కమిటీ నుంచి బీజేపీ కూడా దూరంగా వెళ్ళడం జరిగింది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే డైరెక్ట్గా ఈరోజు ప్రజలు చెప్పడం జరిగింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎవరు కూడా అమలుపరచలేరు, అంతా మాయా, మేనిఫెస్టో మాయా, చంద్రబాబు నాయుడు మాయా అని వాళ్ళ కూటమిలోని ఒక పార్టీ ఈరోజు చెప్తా ఉందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఇటుపక్క చంద్రబాబు నాయుడు, అటుపక్క పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి తప్ప అటుపక్క నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేవు. అలాగే మేనిఫెస్టో మీటింగ్లో కూడా బీజేపీ కూడా పాల్గొనలేదంటే ఆ విషయం ప్రజలు గమనించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎక్కడ చూసినా సరే అవ్వాతాతలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని వలన, అలాగే ఆయన చేసినటువంటి కొన్ని కంపెనీల వలన
ఎల్లో మీడియా వలన గత 2 నెలలుగా పెన్షన్ 1వ తారీఖు అందక అవ్వాతాతలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఈ మధ్యన 2-3 సమావేశాల్లో శ్రీ తోట త్రిమూర్తి గారు నా పైన కొన్ని అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందులో మొదటిది మండపేట విశ్వమని మంచిగారి సమావేశంలో కరోనా సమయంలో ఏం చేశారు అది మళ్ళీ 2వసారి 3వసారి ఇంకా ముందోసారి అడిగాడు. దానికి నేను క్లియర్గా సమాధానం చెప్పాను. బాబు నీకు కూడా తిరిగే కామత్ పాపరావు నాకు అడిగితే ఆయన చెప్తాడు. ఆయన నన్ను ఫోన్ చేసి కరోనా సమయంలో ఇచ్చే కిట్ల వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేకుండా అన్ని కులాలకి ఎవరైతే కరోనా బాధపడో అందరికీ కిట్ ఇస్తున్నారో మిమ్మల్ని నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నానని చెప్పి ఆయన ఫోన్ చేశాడు. అదే సాక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి మీరు ఏంటో తెలియదు, ఒక్కతో ఒక్కలాగా అంటే చెప్పిందే చెప్తే కొంతమంది నమ్ముతారేమో అన్న ఏదో ఉంది సామెత, బ్రాహ్మణుడు మేకలాగా. కానీ చెప్పిన దాని కౌంటర్ ఇవ్వడం మానేశారు, దాని లోకం చెప్పడం మానేశారు. మళ్ళీ అదే పేలపన. అంటే ఇంకా ఈ ట్రిక్లకి మాట్లాడుతున్న ముత్తు గారు మీరు ఇదొక విషయం. రెండో విషయానికి వస్తే కపిలేశ్వరం మండలం, కపిలేశ్వరం గ్రామ పంచాయతీ నువ్వు మంచినీళ్ళు కూడా ఇవ్వకపోయావు, నేనేదో 2 ట్యాంకులు పెట్టి చేయను, కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాను అంటున్నారు. ఒకసారి మీరు గతం మర్చిపోతుంటే ఎలాగండి. 2,58,00,000తో వాటర్ గిడ్ ప్రాజెక్ట్ కపిలేశ్వరంతో సహా ఓన్లీ కపిలేశ్వరం 2,58,00,000, మొత్తం మండపేట నియోజకవర్గం 96 కోట్లు, 2,58,00,000 కపిలేశ్వరం గ్రామం. మరి దాన్ని మనం ఆవేళ అటు ఈ గ్రామం నియోజకవర్గం శాంక్షన్ అయినాయి, మండపేట నియోజకవర్గంలో మాకు ఇక్కడ శాంక్షన్ అయినాయి. దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే రద్దు చేసి 3 సంవత్సరాలు గాలి కుదిరేసి ఎన్నికల ముందు మీరు మొదలుపెట్టి ఇంటింటికి పొలాలని చెప్పేది మా పేరు మార్చి మీరు మొదలుపెట్టి దాన్ని ఇంకా పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గం స్థాయిలో శెట్టిబల్జ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకున్నానని కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో సుమారు 11 శెట్టిబలిజ సామాజిక భవనాలు నిర్మించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తానని అన్నారు. మన సామాజిక వర్గానికి వస్తున్న ప్రాధాన్యత ఏంటి, ఎలా ఉందనేది ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ విషయానికి వస్తే 11 శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు కట్టించారు. 11 చాలా విలువైన స్థానాలు కేటాయించారు. ఎందుకనంటే అదొక ఆత్మగౌరవంలాగా భావిస్తున్నారు. మా పేటలోనో లేకపోతే మా ఊర్లోనో శెట్టిబలిజ కళ్యాణ మండపం ఉంది, మాకు ఒక శెట్టిబలిజ ఐడెంటిటీ ఉంది అని చెప్పుకోవడం కోసం కోరుకుంటున్నారు కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి కానీ. ఇప్పుడే కాదు, నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా శెట్టిబలిజ హ్యాబిటేషన్స్లో చాలా రామాలయాలు కూడా కట్టాం, నిర్మాణాలు చేయించాం. ఈసారి అయితే మనం తీసుకొచ్చిన సుమారు 125 ఆలయాల్లో అత్యధికమైన ఆలయాలు బీసీల ఏరియాస్లోనే కట్టాం. వైభవ మన దశావతారాల వెంకటేశ్వర స్వామి ఆలయం చీడికి ఎప్పుడు గణేష్ గారు కానీ నానిబాబు గారు కానీ పెద్దలందరూ వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తాయి. 2.5 crores పెట్టి కట్టాం. ఇంకో గైగోల్పాడులో రామాలయం కట్టాం. నూకాలమ్మ ఆలయాన్ని మన ఎలబోయిన చిన్న గారికి అందరికీ తెలుసు, అది పురాతనమైన ఆలయం, దానికి 100 కోట్లు ఆస్తుంది అమ్మవారికి, దూపదీపాలు లేవు. ఆలయాన్ని కట్టాం. సెంటిమెంట్లు గౌరవిస్తూ ముందుకెళ్తా ఉన్నాం, అందరినీ కలుపుకెళ్ళాలనే ఆలోచనలో ముందుకెళ్తా ఉన్నాం. నేను ఒకటే కోరుకున్నా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు. ఈ నియోజకవర్గంలో 2 నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో కానీ అటు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో కానీ ఎవరు బెస్ట్, ఎవరు
పనికొస్తారనేది మీరే ఆ కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది మన గ్రామాల్లో పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే సూటబుల్ అవుతారో, ఎవరైతే కమ్యూనిటీకి మంచి అవుతుంది, ఎవరైతే అందరినీ కలుపుకెళ్ళగలుగుతారని దయచేసి మిమ్మల్ని నేను వివరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటి కోరుకుంటున్నా, ఒక మాట ఈ సందర్భంగా ఇంతమంది పెద్దలు ఎంపీపీస్ ఉన్నారు, జడ్పీటీ, బీసీల నుంచి ఇవాళ ఎన్నికయ్యారు, మొన్న ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు, సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ కమ్యూనిటీకి సంబంధించినంత వరకు అది అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, ఏదైనా సరే మీతో పాటు సమానంగా మీకన్నా ఎక్కువగా తపన పడే పని చేస్తానని చెప్పి మీ అందరి ముందు మాటిస్తున్నాను. రాజకీయం కోసం మాట్లాడుతున్న మాట కాదు, ప్రూవ్డ్గా నేను చెప్తున్నాను. ప్రూవ్ చేసుకుని గతంలో చేసేనని చెబుతూ మళ్ళీ ఆ మాట నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా. సీఎం గారి గురించి కొత్తపల్లి మండలం వాకతిప్ప ఎస్సీ మాదిగ కాలనీలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వద్ద కాలనీ మహిళలు, కాలనీ వాసులు సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా ఈ కాలనీలో సరైన తాగునీరు లేదని, స్థానిక పంచాయతీ నుండి విడుదల చేసే కుళాయి నీరును గత 5 సంవత్సరాలుగా మొత్తం మట్టి వాసన ఉంటుందని, అలాగే ఎటువంటి ఫిల్టర్ లేకుండా మట్టి పురుగులతో వస్తున్నాయని, ఈ నీళ్లను ఎలా తాగేదని నీటిని చూపించి మరీ విచారం వ్యక్తం చేశారు. చెప్పితే ఆయన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ప్రాబ్లం సమస్య పరిష్కరించే విధంగా ఆయన ఆలోచన చేస్తారు. ఇందులో ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఎవరన్నా చనిపోయినట్లయితే గతంలో ఇన్వెస్టిగేట్ జరిగిందండి గ్రామంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 2 లక్షలు ప్రకటించే జరుగుతుంది మా గ్రామంలో. మన అదృష్టం, ఎందుకంటే ఆయన నిస్వార్థపరుడు. అసలు ఆయన అంటూ సెలవు లేకుండా రూపాయి అందరికీ దాన ధర్మాలు చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం, మనందరమయ్యాన్ని అది ఎమ్మెల్యేగా ఆయన ఉండడం చూడడం మన భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఒక్కసారి మీరు ఓటు వేస్తే మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగే ప్రసక్తి రాదు. ఎందుకంటే ఎన్ని సంఖ్యలో సరే మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకునే విధంగా మనకి లేదండి, డ్రైనేజీ తీయట్లేదు, ఏం అసలు లేదండి. ఇక్కడ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందండి. ఎవరిని అడిగినా పట్టించుకోవట్లేదండి. సమస్యలన్నీ తీసుకుంటాం. రాజకీయ పరంగా ఇల్లు ఇప్పిస్తానండి, మరి మమ్మల్ని ఎంతగా మోసం చేసి అలా ఉందండి. నువ్వు ముందుకెళ్ళు. ఒక్క నెల నువ్వు పెద్దన్నగా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడవలసిందో కోరుతున్నాం. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. నన్ను కొంతమంది మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీ సభ్యులు కొంతమంది నన్ను కలిశారు ఒక 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్. కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట నేను షాక్ అయ్యా.
శ్మశానాలు కూడా కబ్జా చేస్తారు. ఎంత దుర్మార్గంగా ఉంటుందా అనేది ఇక్కడ ఈ విషయం ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది మాకు రిపోర్ట్ చేశారు పిఠాపురం చుట్టుపక్కల. సో అలాగే ఖచ్చితంగా శ్మశాన వాటికి స్థలాలు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. క్రిస్టియన్ పేరుని విదేశీ విద్యలకు పెట్టే పేరు అంబేద్కర్ విదేశీ విద్య అని పెడితే రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట ప్లెంటీ టు షేర్ మినిస్ట్రీ నిర్వహించిన చిల్డ్రన్ బైబిల్ క్లబ్ 2024 టీచర్స్ మరియు లీడర్స్ ట్రైనింగ్ మే 2-3 తేదీలలో PTSM చర్చ్ వేగాయమ్మపేటలో నిర్వహించారు. కార్యక్రమంలో 150 మంది యవనస్తులు 70 చర్చిల నుండి పాల్గొని లక్ష్యము కొరకు అన్వేషణ అనే అంశంపై చిన్నపిల్లలకు దేవుని పట్ల తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని ఆరోగ్యమునికే తీసుకోవాల్సిన విషయాలు నేర్పించారు. నేను రెవరెండ్ డాక్టర్ విజయరాజు ప్లెంటీ టు షేర్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వేగాయంపేట. చిల్డ్రన్ బైబిల్ టీచర్స్ అండ్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మే 2 నిన్న ఇవాళ 3వ తారీఖు ఈరోజు కండక్ట్ చేశాం. దాదాపు 70 చర్చెస్ నుంచి 150 మంది టీచర్స్ వచ్చి ట్రైనింగ్ అయ్యారు. ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ యొక్క థీమ్ క్వెస్ట్ ఫర్ పర్పస్ లక్ష్యం. రాష్ట్రంలో అరాచక పాలన అందిస్తున్న అధికార వైసీపీ పార్టీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఏకతాటి పోరాటానికి సంసిద్ధం అవుతున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్య పేర్కొన్నారు. కాకినాడ సరోవర్ పోర్టుకోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. వాణిజ్య కేంద్రమైన కాకినాడలో కార్మికుల రక్తాన్ని పీల్చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా నష్టపోయిన కార్మిక సంఘాల బాధితులంతా జనసేన పార్టీని ఆశ్రయించి కార్మికులకు మేలు జరిగే విధంగా కృషి చేయాలని వారు ఆశిస్తున్నట్లు తెలిపారు. నేను గత 15 రోజులుగా కాకినాడలో ఉన్నాను. ఇక్కడికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాకినాడకి ఒక పార్లమెంటరీ కమిటీ ఉంది. అయినా ఒక ఎడిషనల్ కమిటీ అండర్ గ్రౌండ్గా వర్క్ చేయడానికి నన్ను చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడ కేవలం అర్బన్ జిల్లా కాకినాడ అర్బన్కి నేను ఎన్నికల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు ప్రసంగ ఆదినారాయణ గారు, బాబ్జీ గారు నాకు నిత్యం సహకరిస్తూ చాలా విషయాల్లో గత 15 రోజులుగా చాలా మార్పు తీసుకురాగలిగాం. ఎందుకంటే కేవలం భయం గుప్పెట్లో మొత్తం కాకినాడ నియోజకవర్గాన్ని కాకుండా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా ఏరియాలని కేవలం డబ్బుతోటి మదంతో మంది మార్బలంతో కంట్రోల్ చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం జూన్లోనే ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది, నేను ఇక్కడి నుంచి తగిలేస్తానని. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదు, ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా ఆయన ఓడిపోతాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఒక శక్తి పీఠం, అక్కడి నుంచే నేను స్టార్ట్ చేయాలని ఆయన అనుకోవడం వల్ల ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి సీట్ ఇవ్వడం, ఈయన గెలుపు గురించి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాజీ మంత్రి తోట నరసింహంపై గోకవరం తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని వైసీపీ సీనియర్ నాయకులు ఎంపీపీ సుంక్ర శ్రీవల్లి వీరబాబు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో శుక్రవారం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో నూతనంగా మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర వీరబాబు మీడియాతో మాట్లాడుతూ తోట నరసింహం అనారోగ్యంతో ఉన్నారని, ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణ చేయడం సరికాదన్నారు. మన పని మనం చేసుకుపోదాం ద్వారంలో మా నాయకుడు ఉంటారు.
అయినా సరే మీరు నిన్న చేసిన ఆరోపణకి మేము ఎందుకు సమాధానం చెప్తున్నాం అంటే, ఒక వ్యక్తి మీద మీరు తప్పుడు ఆరోపణలు అనారోగ్యంగా ఉన్నారో అలాంటి మనిషికి ఓటని చెప్పేసి అంటున్నాం. మరి అన్న మనిషివి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో లేదో నీ గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు రోజుకి ఎన్ని మాత్రం ఎందుకో నీకే తెలియాలి. అలాంటి మనిషి మీద ఎదుటి మనిషి మీద మనం తప్పుడు ఆరోపణలు చేయకూడదు. అనారోగ్యం అనేది అందరికీ వస్తుంటుంది. ఉదయం లేచి ప్రతిరోజు పరిగెట్టే మనిషి కూడా హార్ట్ అటాక్ ఎండ చచ్చిపోవచ్చు, ఎవడేం చెప్పలేడు. కాబట్టి ఎదుటి మనిషి మీద ఆరోపణలు చేసినప్పుడు మనం ఏంటన్నది మనం తెలుసుకోవాలా. మరి నువ్వే మరి నీలాంటి నాయకుడు మరి 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి మరి జ్యోతుల్ నెహ్రూ గారిని నెగ్గించి మరి అధికారం కోసం నువ్వు ఎందుకు మళ్ళీ పార్టీ మారావు అది నీకే తెలియాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.